వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. 100% డోర్ టు డోర్ పూర్తి చేసిన 26 బూతుల నాయకులకు ఘన సత్కారం. ఇంటింటికి ప్రగతి సందేశం కార్యక్రమంలో భాగంగా 100% డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిన 26 బూతుల నాయకులను, ఇన్ఛార్జీలను మరియు కార్యకర్తలను చింతకాయల పద్మావతి గారు ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గారి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సందేశాన్ని చేరవేస్తూ అత్యంత క్రమశిక్షణ, సమన్వయం, అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి పద్మావతి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు సత్కారంతో పాటు ప్రత్యేక విందు భోజనాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 26 బూతులలో 100% లక్ష్యాన్ని చేరుకోగా ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రతి బూతులలోనూ 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని వారు పిలుపునిచ్చారు. 100% పూర్తి చేసాం. మా కష్టాన్ని గుర్తించి శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి మిమ్మల్ని సత్కరించి మాకు విందు ఏర్పాటు చేసి మా కష్టాన్ని గుర్తించి యువతకి అవకాశం ఇవ్వాలి, యువత చేత ఇవన్నీ చేయించాలని మాకు టైం ఇచ్చి మాతో మాట్లాడినందుకు ముందుగా పద్మావతి గారికి, అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా జంగాలపల్లి గ్రామంలో 255 బూత్ ఇన్ఛార్జిగా నేను 100% పూర్తి చేసినందుకు అలాగే మా విజయబాబు గారు, అలాగే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ నివాసానికి పిలిపించి వాళ్ళు మంచి విందు ఏర్పాటు చేసి ఒక సాల్వాతో సత్కారం చేసినందుకు, ఇంటింటి కార్యక్రమం 100 days ఇంటింటి కార్యక్రమం పూర్తి చేసినందుకు అయ్యన్న పాత్రుడు గారు గుర్తించి ఇంటికి పిలిపించి మాకు సన్మానం చేసి హిందూ భోజనం పెట్టారు. అలాగే రానున్న రోజుల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా కృషి ముందుకే కష్టపడతామని కోరుకుంటున్నాం. కంప్లీట్ గా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు కన్ఫామ్ గా అందరికీ ఉంటుందండి. ఎందుకంటే 100% కంప్లీట్ చేయడం వల్ల స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, పద్మమ్మ గారు, రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయ్ గారు, చింతకాయల రాజేష్ గారు మాకు వాళ్ళ ఇంటికి పిలిచి ప్రత్యేకంగా సాల్వాలు సత్కరించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం చేసినటువంటి 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి వెళ్ళి కరపత్రాల రూపంలో ప్రతి ఒక్కరికి చూపించి ప్రభుత్వం చేసినటువంటి విజయాలను, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగనే ఆ కరపత్రాల ద్వారా వారికి ఒక ఫోటో తీసి మై టీడీపీ యాప్లో మేము చేయడం జరిగింది. ఇది నాకు ఇచ్చినటువంటి టార్గెట్లో 10 రోజుల్లోనే నేను 243 ఇళ్ళని డోర్ టు డోర్ టచ్ చేసి ప్రజలకి ఈ యొక్క కార్యక్రమాలు వివరించి అందరికీ ఫోటో తీసి అప్లోడ్ చేసి 100% బూత్ని ఇంటింటి సర్వేను పూర్తి చేశాను నాకు ఇచ్చిన 10 రోజుల్లోనే. కాబట్టి ఈరోజు నన్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి పిలిచి నాకు సన్మానించడం జరిగింది. 100% రీచ్ అయినందుకు మరి కార్యకర్తని, బూత్ ఇన్ఛార్జీలను ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి, వారి కుటుంబానికి, విజయ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాగనే నేను రానున్న రోజుల్లో నాకు అప్పచెప్పిన పని నిబద్ధతతో పనిచేసి ఇంకా ముందుకు సాగిపోతాను. ఎందువల్లంటే మాకు అలాంటి ఎంకరేజ్ ఇస్తున్నటువంటి మా నాయకులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.